బాలికల జుట్టు అక్రమంగా కత్తిరించడం మానవ హక్కుల ఉల్లంఘనే. జాతీయ బీసీ బహుజన ఫ్రంట్ అధ్యక్షులు తాటికొండ నరసింహారావు అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పాఠశాలలో రోజువారీ ఉదయం నిర్వహించే అసెంబ్లీ కార్యక్రమానికి హాజరు కాలేదనే కోపంతో క్రమశిక్షణ పేరిట పలువురు బాలికల జుట్టును ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్న కత్తిరించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని జాతీయ బీసీ బహుజన ఫ్రంట్ అధ్యక్షులు తాటికొండ నరసింహారావు పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తలస్నానాలు చేశామని, నీటి సమస్య వల్ల ఆలస్యం కావడంతో అసెంబ్లీకి రాలేకపోయామని విద్యార్థినులు వివరణ ఇచ్చినప్పటికీ ఖాతరు చేయకుండా ఆగ్రహ ఆవేశాలతో అసెంబ్లీ ప్రార్థన కంటే జుట్టుకు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటి అని క్రమశిక్షణ పేరుతో 18 మంది బాలికల జుట్టును 4 అంగుళాల మేర ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్న కత్తిరించడం అత్యంత దుర్మార్గం అని, దేవుడు మొక్కుబడులు ఉన్నాయని చెప్పినా వినకుండా క్రమశిక్షణ పేరిట జుట్టును నిర్దాక్షిణ్యంగా కత్తిరించడం, మానసికంగా వేధించటం, బాలికల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం సరైన విధానం కాదని, ఈ సంఘటనలో కారకులైన ప్రత్యేక అధికారినిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు చేపట్టాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని నరసింహారావు విజ్ఞప్తి చేశారు.